మనము జ్ఞాపకార్థ కూడికలు పెట్టుకోవచ్చా, దానిలో మనము పాలు పొందవచ్చా? జ్ఞాపకార్థ కూడికలు పెట్టుకోవచ్చా అంటే ఎందుకు జ్ఞాపకార్థ కూడిక పెట్టాలో ప్రశ్న వేసుకోవాలి. ఎవరిది ఇది? హైందవ సాంప్రదాయం. దినాలు అంటాం వాటిని. అన్ని బేస్ సంఖ్యలే ఉంటాయి. 3, 5, 7, 9, 11. చవితిలో నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు ఇవే ఉంటాయి. తర్వాత వచ్చే దసరా, అది కూడా అన్ని బేస్ సంఖ్యలే ఉంటాయి. ఇదే ఫార్మాట్ ఇది నాన్న క్రైస్తవులు కూడా జరుపుకోవడము దుర్మార్గం. మా నాన్న సమాధి చేశాను అక్కడ. నా గురించి చెప్పాలి కదా, మళ్ళీ మీరు మీ గురించి చెప్తే మీరు మనం తిట్టుకుంటారు, అది వేరే సంగతి. మా పెద్దమ్మ కొడుకు వచ్చాడు, ఏరా అందరూ నీ నోటి నుంచి వచ్చే మాట కోసం ఎదురు చూస్తున్నారంటే నాకు అర్థమైపోయింది. అప్పుడు మైక్ తీసుకొని చెప్పాను, ఇదే చివరి కూడిక. ఏంటి? సమాధితోనే ఇక్కడి నుంచి డిస్పర్స్. మళ్ళా దినాల పేరుతో జ్ఞాపకార్థ కూడిక కానీ, ఇంకొకటి ఇంకా దాని ఏమంటాం, ఇంకా ఆదరణ కూడికని కానీ, ఇంకా ఇంకోటి కూడా ఉంది ఒకటి, జ్ఞాపకార్థ కూడిక, ఆదరణ కూడిక, నెక్స్ట్ కృతజ్ఞతా కూడిక ఏమాత్రము జరపబడవు అని చెప్పాను నేను. అంతే. ఈ మధ్యన రీసెంట్గా మా అత్తగారు కూడా చనిపోయారు, ఆవిడ కూడా అంతే. నారాయణ కూడా సెమిట్రీ డిస్పర్స్ అంతే. భోజనం పెట్టడానికి డబ్బులు లేవు కాదు, ఉన్నాయి. జ్ఞాపకార్థ కూడిక ఇది ఏమైపోయిందంటే మన సమాజంలోకి వచ్చింది. చేయకపోతే మళ్ళీ చెప్పాను కదా మా మీద కోపము. చేసుకోవడంలో తప్పు ఉందా? మీరు బేసి సంఖ్య కాకుండా సరి సంఖ్య పెట్టండి, వాక్యం ప్రకటిస్తాం. భక్త్ సింగ్ గారు కూడా ఈ ప్రశ్న వచ్చింది. ఇది ఆయన చెప్పాడు, మీరు సువార్త కూడిక పెట్టండి కానీ భోజనాలు మాత్రం చేయమన్నాడు. కనుక దైవజనుడు అనువులో నుంచి నేను కూడా కోట్ చేస్తున్నా, మీరు అనుసరిస్తారా అనుసరించరా మీకే వదిలేస్తున్నాను. కనుక ఇదైతే మన సాంప్రదాయం కాదు. లేకుంటే భక్త్ సింగ్ గారు 25వ సెలబ్రేషన్స్ అంటే పెద్ద గంభీరంగా జాతర తలపించే విధంగా భోజనాలు పెట్టుకోవచ్చు. మనం ఏమైనా ఉందా అండి? లేదు. ఎందుకు ఊరికే 2